ఒక పంచ్ ఒకటి మీరు రాసిన ఒక పంచ్ అనేది నేను చాలా సంవత్సరాలు గుర్తు తెచ్చుకున్నదే. అంటే ఆ పంచ్ చెప్తే తిట్టుకుంటారేమో కానీ నాకు అర్థమైంది. మళ్ళీ ట్రైలర్లో ఫస్ట్ పంచ్ నాకు ఈయన మళ్ళీ ఇండస్ట్రీ మీద జోకేసాడు ఏంటా అనిపించింది. నాకు ఫ్యామిలీ వేస్తాను నేను అనాథని. వెబ్ సిరీస్ తీసినప్పుడు లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు మీకుండే ఒక ఫ్రీడమ్ వేరు. బట్ సినిమాకి వచ్చేటప్పటికి ఆ తీవ్రత అనేది తగ్గించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఫోటోలో ఏదైతే మీ నాన్న రోజు నైట్ ఇంటికి వెళ్ళలేదేమో అనే కైండ్ ఆఫ్ ఈ నాలో ఉన్న ఈ మురికి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చాయ్ బిస్కెట్ లో యూట్యూబ్ లోనే తోస్తాను నేను. సో సందీప్, అంటే మీరు ఫస్ట్ సినిమాకి ఒక డైరెక్టర్గా మీకు నేషనల్ అవార్డు వచ్చింది, బట్ స్టోరీ సాయి రాజేష్ గారు. సెకండ్ సినిమా ముఖ చిత్రం అనే సినిమా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, అది స్టోరీ మీది. ఒక వర్కౌట్ అయిన సినిమాకి స్టోరీ మీది కాదు, ఒక వర్కౌట్ అవ్వని సినిమాకి స్టోరీ మీదే. సో ఇప్పుడు థర్డ్ సినిమాకి వచ్చినప్పటికి మీదే స్టోరీ. ఆ కథని మనం ఎంత ఇంట్రెస్టింగ్, ఎంత ఎక్సైట్మెంట్గా చెప్తున్నాం. ఓకే డన్. నాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత సిగరెట్ వెలిగించడం కానీ ఇవన్నీ అసలు అంటే ఇంత పవర్ఫుల్ యాక్టర్ ఎస్జే సూర్య ఇంటూ 10x ఉన్నాడు ఈయన. ఒక ఏనుగులాగా ఉండాలి, బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఫిజిక్. అలా ఉండాలి, తొక్కేసేయాలి ఒక్కొక్కళ్ళని. గోయింగ్ ఫార్వర్డ్ ఒక పెద్ద కాస్టింగ్తో సినిమా తీయాల్సి వస్తే, లేదంటే ఒక పెద్ద టెక్నీషియన్స్తో, ఇంకా సీనియర్ టెక్నీషియన్స్తో తీయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా స్టార్స్ వచ్చినప్పుడు కూడా నా ప్లాన్ ఏంటి అని అంటే కూడా. హాయ్ సందీప్. హాయ్ బాగున్నాను. అండ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఎలా ఉంది రిలీజ్ టెన్షన్ కానీ? పనులు అయిపోయినాయి మొత్తం అంతా? ఫస్ట్ కాపీ రెడీయా? ఇంకా లేదు. ఓకే. సో మీ సినిమా గురించి మాట్లాడుకుందాం. నాకు మీ రచన సైలెంట్ ఇష్టం. అంటే మీ షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి, అతిథి అనే షార్ట్ ఫిల్మ్ నుంచి ఫాలో అవుతున్నా. ఫస్ట్ సందీప్ రాజ్ అనే నేమ్ ఇంట్రడక్షన్ నా వరకు అతిథి షార్ట్ ఫిల్మ్. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసి అది కూడా చాలా ర్యాండమ్గా, అప్పట్లో యూట్యూబ్ కంటే ఫేస్బుక్లో ఎక్కువ వీడియోస్ చూసేవాళ్ళం. సో అలాగే ఒక ఫేస్బుక్ వీడియోలో సడన్గా ఒక చిన్న క్లిప్ చూసి, లేదు ఇది ఈ క్లిప్ సరిపోదు మొత్తం వీడియో చూడాలి అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి అసలు అతిథి అంటే ఎవరు, ఏంటి సుహాస్ అంటే లాస్ట్లో ఓకే ఇది రిటర్న్ బై సందీప్ రాజ్. సో అలాగా పరిచయం అయ్యి తర్వాత మీరు రాసిన షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా చూడడం. ఒక పంచ్ ఒకటి మీరు రాసిన ఒక పంచ్ అనేది నేను చాలా సంవత్సరాలు గుర్తు తెచ్చుకున్నదే. అంటే ఆ పంచ్ చెప్తే తిట్టుకుంటారేమో కానీ నాకు అర్థమైంది. ఏది? విజయ్ దేవరకొండ గారితో ఒక వీడియో చేసాము, రాశిఫలాలు. అది కదా? ఓకే అయితే చెప్పచ్చు. అమ్మా అదేమనుకున్నా. అసలు అది కదా, అసలు అది కదా. సో అది కొంచెం అడల్ట్ జోక్ బేసిక్గా, చాలా గ్రేస్ఫుల్గా రాశారు అది. మా బ్రూస్ బెన్నర్ హల్కై చాలా మార్వెల్ సినిమాలు చూసే వాళ్ళకి కొంచెం చూసే వాళ్ళకి అర్థమవుద్ది కానీ రెగ్యులర్ వాళ్ళకి ఏముంది అందులో అనిపిస్తుంది. కరెక్ట్. బట్ అందులో అది కరెక్ట్ గా పరిశీలించి చేస్తే బూత్ అది పెద్ద అనిపించదు. అవునవును. ఇంకోటి కూడా ఇందాక నేను చెప్పింది కూడా యాక్చువల్లీ అలాంటిదే. అది చాలా వైరల్. అది ప్రతిసారి ఉగాది వచ్చినప్పుడు వస్తుంటది అది. బట్ అంటే ఒక బూత్ని కూడా బూత్లా కాకుండా ఎలా చెప్పచ్చు అంటే, ఐ యూస్ టు ఫాలో ఏఐబి వీడియోస్. ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉండదు నా మీద. ఎలా అంటే క్లాస్లో మాట్లాడుకుంటూ కూడా అరే ఏఐబి వాళ్ళలాగా చేద్దాం, అందులో ఏవైతే జోక్స్ వచ్చాయో నవీన్ పోల్శెట్టి, తన్మయ్ భట్ చేసే వీడియోస్ అన్ని, ఆ తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ మీ వీడియోస్ త్రూ ఉండేది అనమాట. సో అందుకని ఐ యూస్ టు లైక్ యువర్ రైటింగ్స్, డైలాగ్స్ ఇవన్నీ. సో కలర్ ఫోటో జర్నీ కానీ ఇవన్నీ కూడా ఐఎమ్ ఫాలోయింగ్ యూ సిన్స్ దెన్. సో అప్పటి నుంచి కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ఎ వెరీ పర్సనల్ లెవెల్. ఎందుకంటే యూ బీయింగ్ ఎ రైటర్, యాక్టర్గా కూడా ఈ మధ్య కొంచెం బిజీ వస్తున్నారు కాబట్టి. సో మీ రైటింగ్ గురించి మాట్లాడదాం ఫస్ట్ థింగ్. సో సందీప్, మీరు చెప్పండి, లైక్ ఒక సింపుల్ కథని కొత్తగా చెప్పడం అనేది ఒక డైరెక్టర్కి ఈజీ వర్కా, లేదంటే ఒక టిపికల్ స్టోరీని, లేదంటే ఒక టిపికల్ స్టోరీ లైన్ని తీసుకొని అది అర్థవంతంగా చెప్పడం అనేది ఒక డైరెక్టర్కి ఈజీ వర్కా? ఒక టిపికల్ స్టోరీని అర్థవంతంగా చెప్పడం అన్నది యాక్చువల్లీ ఈజీ. సింపుల్ కథని చెప్పడం చూసారా, కొత్తగా చెప్పడం అది చాలా కష్టం. ఎందుకనంటే ఇప్పుడు మనకి ట్రైలర్ ఇవన్నీ వేసినప్పుడు మనం ఒక జనాలకు ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, పాత కథలే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దాని నుంచి లాగటము, దాని నుంచి ఒక పొటెన్షియల్ బయటకు తీయడం అన్నది చాలా పెద్ద విషయం. అది ఆల్రెడీ మనం ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ తీసుకొని అందులో కొంచెం తప్పులు చేసినా కూడా, చిన్న చిన్న తప్పులు వెళ్ళినా కూడా క్షమించేస్తారు.
ఎందుకనంటే ఆ కొత్త వరల్డ్, ఆ కొత్త పాయింట్ వాళ్ళకి డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది. సో, ఈలోపు మనం చిన్న చిన్న డౌన్స్ ఇవి ఉన్నా కూడా ఒక సీన్‌ని ఇన్ఫర్మేషన్ లాగే చెప్పేసినా కూడా క్షమించేసి ఓకే. ఇది అనమాట అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఒక క్రూషియల్‌గా, కొత్తగా ఏదైనా చేసి చెప్పేటప్పుడు ఆ హైస్ ఇవన్నీ ఒక టెంపో ఇవన్నీ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఓకే. నువ్వు నాకు చెప్తుంది తెలిసింది కదే. ఇప్పుడు ఇందులో నువ్వేం చేస్తావో చూడు అనంటే క్షమించడం చాలా తక్కువ. సో, అంటే అదే అంటుంది. 2 ఏళ్ల నుంచి ప్రిపేర్ ఇదా నువ్వు రాసేది అని అంటారు కదా! అలాగా అదే లాంగ్ టర్మ్ తీసుకొని అలాగా ఇది లాంగ్ టర్మ్ రాయడం లాంటిదనమాట. అనవసరంగా ఇంకోసారి కట్టాంగా ఫీజర్ అన్నట్టు. ఏంటి ఇదా? ఈ కథకు నువ్వు ఇందులో కూడా ఫెయిల్ అయ్యావా నువ్వు అని అంటారు కానీ యాక్చువల్లీ ఇది చెప్పడమే చాలా కష్టం. ఓకే. సో, ఎందుకంటే 'మోగ్లీ' అనేది తెలిసిన కథలాగే అనిపించింది. అవును. అంటే తెలిసిన కథని చెప్పడం తప్పేం కాదు. కానీ కొత్తగా చెప్పకపోవడం తప్పు. కొత్తగా చెప్పకపోతే తప్పు. కరెక్ట్. సో, ట్రైలర్‌లోనే కొంచెం కొత్తదనం కనబడింది. ఖచ్చితంగా హీరోయిన్‌ని మ్యూట్ గర్ల్‌గా చూపించడం. మ్యూట్ అండ్ డెఫ్ కూడా కదా? యాహ్! సో, మ్యూట్ అండ్ డెఫ్ గర్ల్‌గా చూపించడం. హీరో అంటే మళ్ళీ ట్రైలర్‌లో ఫస్ట్ పంచ్ నాకు ఈయన మళ్ళీ ఇండస్ట్రీ మీద జోకేసాడు ఏంటా అనిపించింది. పెద్దగన్నా నేను 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 ఏంటది నాకు ఫ్యామిలీ లేదు సార్, నేను అనాథని. అది ఇండస్ట్రీ జోకింగ్ కాదు, అది మా రైటింగ్ అంతే. అది ఎవ్వరిని ఏమీ అనలేదు అసలు. అంటే మీరు ఇండస్ట్రీ బయట ఉండి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అలాంటి జోకులు వేస్తున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే అది యాక్చువల్ జోక్ అని ఇండస్ట్రీ కదా. ఈ సినిమా ఫ్యామిలీస్ నచ్చుద్ది, సినిమా ఫ్యామిలీస్ సినిమా, ఇది యూత్ సినిమా కాదు అంటే మేము అనాథలు ఏంట్రా అని చెప్పేసి చాలా రెగ్యులర్ గా వేసుకునే ట్విట్టర్లో వేసుకునే జోక్ తీసుకొస్తే సినిమాలో పెట్టేసేటప్పటికి యాక్చువల్లీ ఏంటి అని అంటే ఇది రెగ్యులర్గా ట్విట్టర్లో ఇలాంటి దాంట్లో వేసే జోక్ అన్నారని చెప్పి సినిమాలోంచి లేపేసేది. కానీ ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ తను ఒక అనాథ అని చెప్పడానికి నాకు ఏమీ దొరకలే. ఎక్కడ చెప్తే కథ ఎక్కువ రివీల్ అయిపోతుంది, క్యారెక్టర్లు ఎక్కువ రివీల్ అయిపోతుంది అని చెప్పి ఇదే పెట్టేద్దాం ప్రస్తుతానికి అని చెప్పి పెట్టేశాను. ఓకే, ఫైన్. సో ఇలాగా ఒక కథని ఇదంతా చాలా కొత్తగా ఉంది, సెటప్ అయితే కొత్తగా ఉంది. సో ఈ సినిమాలో ఆ షూకి ఏంటి క్యారెక్టర్ అసలు? చాలా మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంది దానికి. అందులో ఒక లవ్ స్టోరీ, ఒక జస్ట్ లైక్ ఇద్దరు స్ట్రేంజర్స్ లవర్స్గా మారడానికి ఒక షూస్ ద్వారా పెట్టాము. ఆ షూకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది చాలా చాలా బ్యూటిఫుల్గా కుదిరింది. అది ఫస్ట్ హాఫ్లోనే జస్ట్ లైక్ ఒక 20 minutes 30 minutes ఓపెన్ అవుతుంది ఆ ఫ్లాష్ బ్యాక్. దాని తర్వాత అది చాలా అర్థవంతంగా కనిపిస్తుంది. ఆ షూస్ మీద ఒక షాట్ పెట్టినప్పుడల్లా చాలా వాల్యుబుల్గా కనిపిస్తుంది. ఓకే, యా, కూల్. ఎందుకంటే షూ కలర్ అంటే ఆబ్వియస్గా ఎంఐ డెఫినెట్ మ్యూట్ కాబట్టి ఆమె విజువల్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దానికి అన్ని అందంగా పెట్టారని అయితే తెలుస్తుంది. బట్ ఏంటి దాన్ని విజువల్, అది చాలా మంచి ఎలిమెంట్ ఉంది, మంచి ఎలిమెంట్. యా, కూల్. అలాగే లాస్ట్ టైం అలా స్టోరీకి అంటే షూకి ఒక స్టోరీ చూసింది గడుగన వృషభవాహన. అవును అవును. అందులో రిషబ్ శెట్టి అలా అతను రాజీ శెట్టి షూ వేసుకొని కట్టిన దగ్గర నిల్చోగానే అమ్మడి వచ్చేది. అసలు మామూలు మ్యాటర్ కాదు అది. ఎవరిని చంపితే ఆ చెప్పులు వేసుకొని తిరగటం అన్నది సూపర్. అది అంటే నాకు ఫస్ట్ నుంచి బాగా వస్తువుల మీద, నాకు వస్తువులో ఒక ప్రేమను నింపడం నాకు చాలా ఇష్టం అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనం చూసినట్టయితే బాగా అతిథి అనే షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా బాగా హార్డ్ హిట్టింగ్ డైలాగ్ ఏంటనంటే, నువ్వు ఇంటికి వెళ్తావు, ఆ మూలలో ఉన్న గరిటె, ఆ మూలలో ఉన్న చీపురి చూడంగానే అమ్మ గుర్తొస్తుంది అని అంటాడు. అంటే ఒక అమ్మ ప్రేమ గురించి చెప్పడం కన్నా ఒక గరిట చీపురా చూస్తే గుర్తొస్తుంది జనాలకి బాగా. అలాగా ఒక వస్తువుతో ఇంక్లూడ్ చేయటం, జస్ట్ లైక్ కలర్ ఫోటో లాస్ట్లో షర్ట్ ఎలాగైతే ఉందో, నాకు ఆబ్జెక్ట్స్తో ఇంక్లూడ్ చేయటం చాలా 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 ఇష్టం అనమాట. నాకు ఇంకా దాని తర్వాత రంగస్థలంలో పాటలో 2018లో నాకు అతిథిలో నేను రాసింది కరెక్టా కాదా, గరిట ఇటుతో పోల్చడం అన్నప్పుడు ఓరయ్య సాంగ్లో ఒక లైన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది నువ్వు తొడిగిన చొక్కా నీకై దిగులు పడి చిలక కొయ్య కురి పెట్టుకుంది. అంటే నీ చావుకి నీ చొక్కా కూడా బాధపడి తను ఉరేసుకుంది అంటాడు. అది జస్ట్ అలా హ్యాంగర్కి ఉంటుంది అంతే, జస్ట్ హ్యాంగర్కి ఉరేసుకుంది నీ షర్టు, నీ కళ్ళద్దాలు నీకే కలియ చూసానయ్యా. సో నాకు ఆ పాట అన్నా ఆ లైన్స్ అన్నా చాలా చాలా ఇష్టం అనమాట. అంటే ఒక మనిషి తాలూకా ఎగ్జిస్టెన్స్ని దీన్ని ఒక వస్తువులో చూపించడం అన్నది నాకు చాలా ఫేవరెట్ పార్ట్ అయిపోయింది. సో అది కలర్ ఫోటోలో చాలా రిఫ్లెక్ట్ అయ్యింది. తను ఆయన మిస్ అవుతుంటే పాలు ఇలా పోసుకొని వాసన చూసి వాడి ప్రజెన్స్ ఫీల్ అవటం, లాస్ట్కి షర్ట్ ఉంటుంది. సో ఇందులో కూడా ఒక షర్ట్ ఎలిమెంట్ ఉంది. సో హీరో తాలూకా ఎమోషన్, షూస్ హీరోయిన్ తాలూకా ఎమోషన్. కూల్. అయితే నాకు కలర్ ఫోటో ఎమోషన్ మీరు ఏదైతే పాలు స్మెల్ ఏదైతే చెప్పిందో అక్కడ కొంచెం సెలవరాగన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది. అవునా? అదేం లేదు అసలు. అంటే నాకు అంటే ఒకటి ఏంటనంటే చిన్నప్పటి నుంచి మాది కూడా ఒక డైరీ ఫామ్, మాది కూడా గేదెలు అలా ఉండటం వల్ల
ఆ పాల స్మెల్ అది ఒక ఏదో నాకు ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అది నేను అక్కడ అలా చెప్పాను, నాట్ జస్ట్ లైక్ నాకు అంటే మీరు అన్నట్టు నాకు అర్థమైంది ఆ పోయెటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది. నాకు అప్పుడు నేను చూసిన లైఫ్ అదే కాబట్టి నేను అది అలా పెట్టేసా తప్ప అందులో పోయెటిక్ అని కూడా అంత చూసిందే లేదు. నాకు ఆ పాల వాసన వస్తుంది, ఇంటికి వెళ్ళిన ఫీల్ వచ్చేది నాకు అప్పుడు. అది నేను ఇక్కడ సింబాలిజంగా కొన్ని ఉంటాయి కదా కోర్ పాయింట్ ఒకటి ఏదైనా చూడంగానే ఇమీడియట్ కోర్ మెమరీ ఒకటి గుర్తొస్తుంది కదా అలాగే. ట్రూ ట్రూ అంటే బట్ స్టిల్ నాకు అది ఆ ఫ్రేమింగ్ ఏదైతే ఒక్కసారి తను ఫీల్ అయ్యి అంటే తన దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అయ్యే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఉంటుంది కదా. సో సెలవరాఘవన్ సీన్స్ కొన్ని ఉంటాయి కానీ హీరో తాలూకు గొరకని పెట్టుకొని అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట వాడి ప్రెసెన్స్ ని. సో ఆ కైండ్ ఆఫ్ కొన్ని అంటే వీ హ్యావ్ చిన్నప్పటి నుంచి డైరెక్టర్స్ చూసుకుంటాం, వాళ్ళ సినిమాలు చూడడం వల్ల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదో ఒక ఫ్రేమ్ లోనో లేదా ఒక చిన్న సన్నివేశంలోనో సంభాషణలోనో ఎక్కడో అక్కడ అది వస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ట్రూ ట్రూ. సో అంటే ఈ విజువల్ స్టోరీ టెల్లింగ్లో ఇవంతా ఫైన్, కాకపోతే మీరు చెప్పే మెటాఫరికల్ సీక్వెన్సెస్ అనేవి కానీ లేదంటే ఒక ఎమోషన్స్ అనేవి కానీ ఎంత అంటే ఇది అందరికీ కరెక్ట్ అవుతాయి, అందరూ అదే కోణంలో చూస్తారని చెప్పలేం కదా. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మీరు చెప్పిన షూ అనే థింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది గుర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు, గుర్తించకుండా ఏముంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఇది అందరికీ రిలేట్ అవ్వాలి లేదా అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి, అందరూ దీన్ని గమనించాలి అనే ఒక దర్శకత్వ తాలూకా ఒక ఆశ ఉంటుంది కదా. సో అది ఎంతవరకు సాటిస్ఫై అవుతుంది అక్కడ? అంటే అదే మనం అది మెటాఫర్గా చెప్దాం అనుకుంటున్నామా డైరెక్ట్గా చెప్పేద్దాం అనుకుంటున్నావా అని తీసుకునే చాయిసెస్ని బట్టి. కొంతమంది ఏంటంటే దీన్ని సైలెంట్గా ఉంచుదాం, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, ఇది తన తాలూకా ఇండికేషను, ఇది అని చెప్పేసి అని చెప్పి నేనేంటంటే డైరెక్ట్ చెప్పేస్తాను. ఓకే ఇది తన ఎమోషన్ ఇది అని చెప్పేసి. మెటాఫర్స్ అన్నవి ఉంటాయి, నేను మెటాఫర్స్ మీద నేను పెద్ద రిలే అవ్వను, నేను పెడదాము నచ్చిన వాళ్ళకి. సో మెటాఫర్స్లో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే ఒక డైరెక్టర్కి ఫ్యాన్స్ని డైహార్డ్ ఫ్యాన్స్ని తెచ్చే డిఫరెన్స్ ఉంటుంది. మెటాఫర్ కనుక్కున్నాడు డైహార్డ్ ఫ్యాన్ అవుతాడు, అరే అసలు మామూలుడు కాదు, నాలాగా ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్పగా ఆలోచించాడు అని చెప్పి. ఫ్యాన్స్ అన్నది ఏంటంటే భలే ఆలోచించాడు అని అన్నది. సో నేను బేసిక్గా మెటాఫర్స్ కన్నా కూడా డైరెక్ట్ ఎమోషనే పెడతా. ఓకే ఇది నా కథ, ఇదిగో ఇది, దీంతో నువ్వు ఇలా ఫీల్ అవ్వు, దీని తర్వాత ఎక్కడ మాట్లాడుకోవాలో అక్కడ మాట్లాడుకుందాం ఈ టాపిక్ అన్నట్టే చెప్పేస్తా. అది అర్థం అవుదని అర్థం అయిపోద్ది ఖచ్చితంగా. సో నా దగ్గర భైరవ ఉన్నాడు, అర్థం చేసేలా చేస్తాడు అని అదొక నమ్మకం. ఓకే అయితే అంటే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తీసినప్పుడు లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు మీకుండే ఒక ఫ్రీడమ్ వేరు. అంటే మీరు ఎంత అంటే అది జోక్ కేటగరైజ్ చేయకపోయినా ఎవరికి రీచ్ అవుతుంది ఎవరికి రీచ్ అవ్వకూడదు, ఒకవేళ రీచ్ అయినా పెద్ద టెన్షన్ లేదు అన్నట్లుగా ఉంటుంది. బట్ సినిమాకి వచ్చేటప్పటికి ఆ తీవ్రత అనేది తగ్గించాలి. ఏదైతే ఇంటెన్సిటీ ఉందో లేదు ఈ జోక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఫోటోలో ఏదైతే మీ నాన్న రోజు నైట్ ఇంటికి వెళ్ళలేదేమో అనే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్ మైట్ నాట్ బీ యాక్సెప్టబుల్ ఫర్ ఆల్ ద సెట్ ఆఫ్ ఆడియన్స్. సో అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి ఇప్పుడు మీకు మొగులీలు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే బికాజ్ ఈ కొంచెం బిగ్గర్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి అండ్ లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అపీల్ చేయాల్సింది కూడా ఉన్నప్పుడు. సో ఇక్కడ మీరు ఎంతవరకు దాన్ని కంట్రోల్ అండ్ ఇంటెన్సిటీని తగ్గించగలిగారు? తగ్గించడం అంటే నాకు జరిగిన బెస్ట్ థింగ్ నాకు తెలిసి ఎవరికీ లేని అదృష్టం నాకున్నది ఏంటి అని అంటే మిగతా డైరెక్టర్లు అలా టెంప్ట్ అవుతారేమో కానీ ఈ నాలో ఉన్న ఈ మురికి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చాయ్ బిస్కెట్లో యూట్యూబ్లోనే తోస్తాను నేను. ఇంకెక్కడ నాకు అంటే నిజం కొన్నిసార్లు చీప్గా చేయాలనిపిస్తుంది రాసేటప్పుడు, ఈ శాతం పడి ఉంటుందిలే అని చెప్పేసి అని అదంతా ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాను. కలర్ ఫోటోలో కూడా యాక్చువల్లీ సాయిరాజేష్ గారు అన్నది ఇది కొంచెం క్యారెక్టర్ నుంచి ఏవే వెళ్ళట్లేదా అని చెప్పేసానంటే ఏమన్నా అందరూ మంచోళ్ళే కానీ కొన్నిసార్లు ఈగో హర్ట్ చేసినప్పుడు సడన్గా ఆళ్ళలో కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆడు నార్మల్ మనిషే ఆడి క్యారెక్టర్లో ఉంటాడు. కొన్నిసార్లు సడన్గా మనం అగ్రెసివ్ అయిపోతాం. ఆ అగ్రెసివ్ అయిపోయిన ఎమోషనే అండి అది, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పేసి ఆ డైలాగ్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా చాలా చాలా టోన్ డౌన్ చేయడం అయితే జరిగింది, మనలో వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఏంటి అని అంటే ఈ రైటింగ్ ప్రాసెస్లో నెరేషన్స్ అన్నది ఏదైతే మనకు ఒక అదృష్టం ఉందో చెప్పిన తర్వాత దాని మీద ప్రేమ చచ్చిపోద్ది. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ మళ్ళీ సినిమాలో పెట్టాలా వద్దా ఇది ఈ జోక్ అన్నది డెసిషన్ తీసుకొని అప్పుడే తీసుకెళ్తాం. చెప్తుంటే నాకు కూడా ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, ఒక 10 మందికి చెప్తే అందులో ఎంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది కనుక్కుంటాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నవి, లేదు బాగుంది ఉంచు అని అంటే కొన్నిసార్లు ఆ చీప్ బిహేవియర్ ఉంటుంది కొన్ని చోట్ల. అది ఇట్ విల్ బి దేర్. లేదు నేను అంటున్నా, నాకే అది ఆ మురికి అన్న పదం కూడా అంది నేనే కాబట్టి కొన్ని ఉంటాయి గిల్టీ ప్లెజర్స్ అంటారు కదా, అవి ఉంటాయి.
అంటే ఫైన్, కాకపోతే ఇది కొంచెం లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి వెళ్తాను అనుకున్నప్పుడు కొంచెం ఎక్కడన్నా మళ్ళీ కరెక్ట్. ఎవరో ఒకళ్ళు మళ్ళీ దాన్ని నెగిటివ్ గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఏ జోక్ ఒక లైన్లోనో ఒక డైలాగ్లోనో అయిపోయేదైతే ముందు తీసేసి అక్కడ షూట్ చేసేస్తాం. షూట్ చేసేసి ఎడిట్లో చూసుకుంటూ ఉన్నప్పుడు ఒరే దీని మీద ప్రేమ చచ్చిపోయిందిరా, ఇంకా నిజంగా వద్దులే, ఇది ఎందుకో చిన్న లైన్ దాడుతుందా ఇది అని అనిపించినప్పుడు ఇంక లేపేయడమే అది. యా, అంతెందుకు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన సీక్వెన్స్ నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ట్రైలర్లో పెట్టింది చివరికి లేపేసాం. నాకు అది నచ్చలేదు, ఇప్పుడు అది లేదు, అది నాకు లేదు, నాకు నచ్చల. తర్వాత ఎందుకు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాథలు ఎవరు, నేను అనాథని చెప్పుకోరు కదా అని చెప్పేసి నాకే అనిపించి ఎందుకు మన వాల్యూ పోగొట్టుకోవటం. సరే డన్, ఇప్పుడు ఒక ఫీలింగ్తో వచ్చేవాళ్ళు వస్తారు, రేపు వచ్చినప్పుడు డెఫినెట్గా ఓకే ఇది తీసేడంటే డన్, ఇది నాకేం అడ్డు రాలా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్న ఫీలింగ్ ఉంటే చాలు నాకు అని. సో తీసేయాలి. యా, అంటే తీసేయడం మంచి డెసిషన్ కాదని నేను అనట్లేదు, కానీ కాకపోతే థింగ్ ఏంటంటే అది ఇమీడియట్ గా అబ్బాయి ఇంకా ఇండస్ట్రీ మీద జోకులు వేస్తున్నాడేమో అనే కైండ్ ఆఫ్ ఒక ఇది వచ్చింది. ఓకే. సో సందీప్, అంటే మీరు ఫస్ట్ సినిమాకి ఒక డైరెక్టర్గా మీకు నేషనల్ అవార్డు వచ్చింది, బట్ స్టోరీ సాయి రాజేష్ గారి. అది సెకండ్ సినిమా ముఖ చిత్రం అనే సినిమా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, అది స్టోరీ మీది. సో ఇప్పుడు ఒక వర్కౌట్ అయిన సినిమాకి స్టోరీ మీది కాదు, ఒక వర్కౌట్ అవ్వని సినిమాకి స్టోరీ మీదే. సో ఇప్పుడు థర్డ్ సినిమాకి వచ్చినప్పటికి మీదే స్టోరీ ఇప్పుడు. సో దీని తాలూకా భయాలు కానీ దీని తాలూకా టెన్షన్ కానీ ఎంతవరకు ఉంది మీకు మోగ్లీ మీద యాక్సెప్టెన్స్ విషయంలో? ఒకటి ఏంటి అని అంటే, నేను ఫస్ట్ నుంచి కూడా స్క్రీన్ ప్లేని బాగా నమ్ముతాను. నేను ఫస్ట్ సాయి రాజేష్ గారు ఇప్పుడు ఏంటనంటే నాకు యూనివర్సల్గా అపీల్ అయ్యే కథ ఒకటి ఇచ్చారు. కథ ఒకటి ఇచ్చి ఇది నాకు కావాలి, ఇవి బీట్ పాయింట్స్ అది ఇది అని చెప్పినప్పుడు నేను దాని మీద ఇప్పుడు నేను దీని మీద ఏం చేయగలను ఒక ఫ్రెష్నెస్ తీసుకురావడానికి. అంటే మనం మరో చరిత్ర ఆ టైం నుంచి చూస్తున్నాం, ఒక కథ, ఒక హానర్ కిల్లింగ్ అవనివ్వండి, ఒక సూసైడ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఆ కథని మనం ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత ఎక్సైట్మెంట్గా చెప్తున్నాం. ఓకే డన్. నాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఒక నల్లగున్నాడు సూసైడ్ చేసుకొని, నలుగున్నాడు అంటే ముందు అందరు కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హీరో నలుపు మీద ప్రాబ్లము అని అంటే ముందు నాలాంటి డార్క్ స్కిన్ వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతారు ఫస్ట్. అరే అసలు ఇది మళ్ళీ అంటాడు, మరి ఆడికి చచ్చిపోవటం వల్ల ఏం చెప్తున్నావు అందరికీ టేక్ అవే, ఆ టేక్ అవే కరెక్ట్గా చెప్పాలి అని చెప్పేసి అలా వర్క్ చేశాను. అండ్ నెక్స్ట్ ముఖ చిత్రం దగ్గరికి వచ్చేసాడు. అప్పటికి ఒక లాక్డౌన్ టైంలో ఏదో ఒకటి ఇచ్చి ఐడియా ఇచ్చి మళ్ళీ ఇది వేరే వాళ్ళకి బటన్ అవ్వకూడదు అని చెప్పేసి నేనే పూల్ చేసుకొని నేనే ప్రొడ్యూస్ చేశాను. కానీ అది ఇట్స్ ఏ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. అది ఓకే, ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. సో ఒకటి ఏంటంటే హిట్ అయిన దాంట్లో స్ట్రెంత్ ఏంటంటే నా ఎగ్జిక్యూషన్, ఫెయిల్ అయిన దాంట్లో నా ఎగ్జిక్యూషన్ లేకపోవటం. సో దీనికి నాకు ఎగ్జిక్యూషన్ ఉంటే పని అవుతుంది అంటే నేను ఒకటి కన్విక్షన్తో నేను నమ్ముతా. అది మనం ఒక రైటర్గా ఇంకొకరికి రాసిచ్చినప్పుడు వాళ్ళు అదే దాన్ని అంత నమ్మి తీస్తారా లేదన్నది మనకు తెలియదు. సో ఇంకా నేను ఏంటంటే ఇంకా వేరే వాళ్ళకి అది ఇవ్వటం అది ఇంకా కరెక్ట్ కాదేమో, నా స్టైల్ నాది ఉండని, మనం కన్విక్షన్తో తీద్దాం, దాని కన్విక్షన్తో ఎడిట్ చేసుకుందాం, ప్రాజెక్ట్ చేద్దాము అని ఇంకా అప్పటి నుంచి తీసుకున్నాడు విషయం. ఓకే ఓకే ఫైన్. అంటే ఇదేదో కొంచెం వాళ్ళ మీద తోసేసినట్టుగా అనిపించింది, బట్ స్టిల్ లేదు ఎగ్జిక్యూషన్ చెప్తా 100% నేను చెప్పేది ఏంటంటే, ముఖ చిత్రం అనే సినిమా విషయంలో ఎగ్జిక్యూషన్ అన్న నేను డైరెక్షన్ అన్న. అందుకే ఏమైందనంటే నేను ఖచ్చితంగా నా స్థాయికి నేను ఎంతవరకు డబ్బులు తీసుకురాగలను అని తీసుకుంటాను. ఆ కథ అలా చెప్పకూడదు, కొంచెం కాస్ట్లీగా చెప్పాలి, మంచి కాస్ట్లీ హాస్పిటల్లో చేయాలి, అలా ఉండాలి, చాలా క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఉండాలి దానికి. ఎందుకనంటే ఒక ప్లాస్టిక్ సర్జరీ ఫేసులు మార్చడం అన్నది ఆషామాషిగా చెప్పేసిన ఫీలింగ్ వచ్చింది. ఫైనల్గా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చూస్తే ఒక స్థాయి ఉండాలి దానికి. ఇప్పుడు మనకి బాహుబలి కథ అయినా కూడా అది ఎంతో గొప్ప కథ అయినా పేపర్ తీసుకొచ్చి మనం ఇప్పుడు ఈ సినిమాలో ఆడేసుకున్న లాంటి బట్టలు వేసుకొని, ఇప్పుడు మన దాంట్లో ఆడేసుకున్నాడు కదా ఇలా గన్ను పట్టుకున్నాడు, అలాంటి బట్టలు వేస్తే అది డిజాస్టర్ అది. సో దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ కదా అంటాను నేను. సో ఆ సినిమాలో ఒక క్వాలిటీ ఉండాల్సింది, అది లేదు. ఎందుకంటే అది కంప్లీట్గా నాది ప్రొడ్యూసర్గా ఫెయిల్యూర్ కూడా ఉంది. అది కొంచెం ఖర్చు పెట్టి బాగా తీసి ఉండాల్సిందేమో, ఇల్లు కూడా బాగా, గోడలు మరి సీరియల్ ఫీల్ వచ్చాయి, అన్నీ నేర్చుకున్న తర్వాత నాకు అది వచ్చిన ఆ సినిమా నేర్పించిన బిగ్గెస్ట్ పాఠం ఏంటంటే, నాకు ఒక 2-3 ఏళ్ళు ఒక ఫిలిం అకాడమీకి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నట్టు. ఈరోజు మోగ్లీ సినిమా విజువల్స్ ఎందుకు బాగుందనంటే ఇంత ముఖ్యం. మనం రైటింగ్ చేస్తే సరిపోదు, అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అర్థమైన తర్వాత ఆ క్వాలిటీ అంతా ఇప్పుడు మోగ్లీలో కనిపిస్తుంది. అందుకే మీరు చూస్తుంది అదంతా. అండ్ ఇందాక మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 90% ఆఫ్ ద రెమ్యునరేషన్స్ అంటే కాస్టింగ్ అనేది మేకింగ్ కోసమే పెట్టాం, 10% మాత్రమే రెమ్యునరేషన్. అది చాలా మంచి విషయం. పోస్ట్ బాహుబలి తర్వాత మీ దగ్గరే ఉన్నానన్నమాట. బాహుబలి ఆయన చెప్పారు 80% మేము ప్రొడక్షన్ కోసమే పెట్టాము, 20% మాత్రం రెమ్యునరేషన్ కోసం వాడాము అని చెప్పేసి. సో ఈ కైండ్ సేమ్ థింగ్ విత్ కలర్ ఫోటో. అంతే.
సో ఓకే. అంటే అది ఎలా పాసిబుల్ అయింది మీకు? మేకింగ్ విషయంలోనా లేదా ఎలాగా? ఎందుకనంటే సుహాస్ వల్ల? సుహాస్ అంటే ఇప్పుడు నిజంగా ఇదే కాస్టింగ్ని పెట్టుకొని కలర్ ఫోటో చేస్తే 10 కోట్లు అయింది ఊరికే కామెడీగా. ఇప్పుడు సుహాస్కి వెళ్ళిన రెమ్యూనరేషన్ కానీ సునీల్ అన్న తీసుకుంటుంది కానీ ఇదంతా నాకేంటనంటే ఐ వాంట్ టు టెంప్ట్ యాక్టర్స్. ఏది ఓకే మనం ఏదో పెద్ద చేస్తున్నాం, మనం ఏదో క్రేజీగా చేస్తున్నాం, నువ్వు వెళ్ళే దారిలో ఇది కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చి సంథింగ్ క్రేజీగా చేయి అంటే వాళ్ళు కూడా టెంప్టే డబ్బులు తక్కువ తీసుకునేది ఉంటుంది చూసారా, అవి చేస్తా నేను. అలా చేయటం వల్ల మా కలర్ ఫోటో కూడా అంతే, అసలు వెరీ బేసిక్ రెమ్యూనరేషన్స్. ఇంకా దీనికైనా కొంచెం పర్లేదు. పచ్చి చెప్పాలంటే ఇందులో హైయెస్ట్ పెయిడ్ నేను తప్ప ఇంకెవ్వరు లేరు, అంత ఓపెన్గా చెప్తున్నా. సో కలర్ ఫోటో కూడా అంత బేసిక్ మినిమల్ దాంట్లో తీసుకొని కలర్ ఫోటోకి హైయెస్ట్ పెయిడ్ వైరవా. సో తను అలా తీసుకోవటం వల్ల అప్పుడు అంత అయిపోయింది. తన డెబ్యూకి తను తీసుకున్నాడు, సునీల్ అన్న తీసుకున్నాడు, చాలా తక్కువ తీసుకున్నాడు సునీల్ అన్న. సో అది అలా అయింది. నాకు ఆ ప్రాసెస్ బాగా నచ్చింది. నేను ప్రొడ్యూస్ చేసినప్పుడే ఎందుకు అది అవటం, ఈసారి మనం చేసేటప్పుడు కూడా డైరెక్షన్ అప్పుడు కూడా అదే మెయింటైన్ చేద్దాం. లెట్స్ మేక్ సంథింగ్ బిగ్, అందరి రేంజ్కి తగ్గట్టు మన స్థాయికి మించి ఏదో ఒకటి చేద్దాం, ఓ గొప్ప పని చేస్తున్నట్టు. కానీ డబ్బులు మొత్తం స్క్రీన్ మీద కనబడాలి, ఇంకెక్కడ కనబడకూడదు. బట్ ఇది మీరు యంగ్ టీమ్ కాబట్టి, అంటే కాలబర దగ్గర నుంచి మీరు కానీ సినిమాటోగ్రాఫర్, మీ ఎడిటర్ పీకే, యాక్టర్స్ రోషన్ కానీ వీళ్ళందరూ కూడా యంగ్ టీమ్ కాబట్టి ఇది పాసిబుల్ అయింది. గోయింగ్ ఫార్వర్డ్ ఒక పెద్ద కాస్టింగ్తో సినిమా తీయాల్సి వస్తే, లేదంటే ఒక పెద్ద టెక్నీషియన్స్తో, ఇంకా సీనియర్ టెక్నీషియన్స్తో తీయాల్సి వస్తే, విల్ ఇట్ బి పాసిబుల్? సీనియర్ టెక్నీషియన్స్ ఇంకా నాకు తెలీదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఫిక్స్, ఇంకా మ్యూజిక్ అదే ఇంకా వాళ్ళు మారరు. అది ఇంకా నాకు అదే అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా స్టార్స్ వచ్చినప్పుడు కూడా నా ప్లాన్ ఏంటి అని అంటే కూడా ఇంకా అది మేకింగ్కి వెళ్ళాలి. ఆయన రెమ్యూనరేషన్కి హూ ఈజ్ దట్ వన్ క్రౌడ్ పుల్లర్, ఎవరైతే క్రౌడ్ పుల్లర్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకనంటే హీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ కదా, అందుకే హీస్ టేకింగ్ దట్ రెమ్యూనరేషన్ అన్నట్టు. అది ఆ రెండు రావాలి. ఇంకా మిగతాది కూడా మళ్ళీ నేను నా స్టైల్లోనే చేయాలి అని చెప్పి. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్యాడింగ్ ఆర్టిస్టులు. ఈ యాక్టర్ ఉన్నప్పుడు ఈయనకి తగ్గట్టు చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళని పెట్టాలి అన్నది నేను అసలు నమ్మను. అంటే నేను ఇంకా ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి ఇది ఫిక్షన్ అనగానే అనిపిస్తుంది. కానీ నిజంగా రేపు ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్ నేను ఖచ్చితంగా అదే పాటిస్తాను. ఓకే, యా. అండ్ ఇంకా కొత్త వాళ్ళకి వస్తే ఇంకా హ్యాపీ కదా అసలు. అదంతా తీసుకొని కమాన్ అందరం కలిసి ట్రావెల్ అవుదాము, మంచిగా మంచి క్యారెక్టర్స్ మంచిది చేస్తాను ఉంటుంది, తర్వాత మీకు హెల్ప్ అవుతుంది. బట్ దీనికి నాకు సినిమా మీద బాగా కనపడటం ముఖ్యం. అంటే థాట్ వైజ్ మంచిదే, ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, నేను అదే అంటుంది. నాకు బాగుంది, అది నాకు అనుకోవడానికి అది బాగుంది. మ్యాక్సిమం నా సాయశక్తులు దానికి ట్రై చేస్తాను. ఓకే, యా, కూల్. సో ఈ స్టోరీ వైజ్ తీసుకుంటే ఇప్పుడు ఇందులో సినిమాలో సినిమా అనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి అందులో షూటింగ్ సీన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాక వచ్చిన పాయింట్కి ఇక్కడ మళ్ళీ అను పంచులు ఇండస్ట్రీ మీద ఇవన్నీ అను చేస్తున్నారా, లేదంటే అంటే అసలు ఇది అసలు మెయిన్ పాయింటే కాదు అసలు. అది నేను అంటుంది స్కోప్ ఉంది చేస్తా అంటే ఇట్స్ నాట్ పంచులది మనం చూసింది. ఇప్పుడు నేను రాసే ఎమోషన్ అయినా ఏదైనా కూడా నేను చూసిందే పెడతా. ఆబ్వియస్లీ నా లైఫ్లో ఉన్న ఎమోషన్స్ నేను చూసిందే పెడతా, అలాంటి ఉంటుంది. కానీ ఒకళ్ళని టార్గెట్స్ నేను అసలు ఎప్పుడు ఆ టైప్ కాదు. నేను ఐ వాంట్ టు కీప్ యూనివర్సల్ జోక్స్. నాకు ఒక్కళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని గిల్లుదాం, అప్పుడు ఈ ఫ్యాన్స్ అందరూ కలిసి ట్రెండ్ చేస్తారు అని అంటే ఏరికి నాకు అది కూడా అయిపోయింది, ఆ మురికి కూడా అయిపోయింది. ఇంక నేను చూడాల్సినంత చూస్తే నాకు వద్దు ఇంకా కాంట్రవర్సీస్. యూనివర్సల్ ఇండస్ట్రీ జోక్సే నేను అంటుంది మనకి తెలిసేలాగా అలాగా. బట్ నాకేంటనంటే ఇందులో నేను సినిమా బ్యాక్డ్రాప్ పెట్టింది ఫిల్మ్ మేకింగ్ ఎలా వర్క్ అవుతుంది, హౌ ఎంటర్టైనింగ్ ఇట్ ఇన్సైడ్ ద టీమ్ అన్నది నాకు చూపించాలి అని అనిపించింది. అండ్ కనెక్టివిటీ పాయింట్ ఏంటి అని అంటే, నేను అంబాజీపేట సుహాస్ గారు ఉన్నారు కదా, సమ్మర్ టైం ఖాళీగా ఉన్నా కదా వెళ్ళా అంబాజీపేట చూడడానికి. నాకు అక్కడ అంబాజీపేటలో జరుగుతున్నప్పుడు షూట్ నాకు అక్కడ వాళ్ళ ఎమోషన్స్ కనిపించి నాకు భలే ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే, సేమ్ డాకుకి చేసినప్పుడు రే బాలకృష్ణ సినిమా అంటారా అని చెప్పి బయట నాకు వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించారు ఈ ప్రాసెస్ కన్నా. ఇది మీకు చూపిస్తూనే మనం ఇదే కదా మాట్లాడుకుంది షూటింగ్లు బయట అని కనెక్ట్ అయ్యేది ఉంటుంది ఇందులో. సో ఇది ఉంటుంది, ఈ అవుటర్ పర్స్పెక్టివ్ చాలా ఫన్నీగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గన్ డైలాగ్ ఇప్పుడు అదే ట్రెండ్ అని చెప్పేసి. సో ఇలాంటివి కొంచెం ఎవరికన్నా తగులుతాయేమో, ఎవరికి తగల అదే అంటుంది. ఇంకా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను, బట్ అదే అంటుంది. బట్ ఇండస్ట్రీలో జరిగేది అదే అండి అంటుంది.
నిజంగా మీరు ఆ రేంజ్కి వెళ్ళి నన్ను అంటాడా అని అనుకున్నా అంటే నేను ఎవరిని అనడానికి. నిజంగా నా సినిమా వల్ల నా దాంట్లో ఒక జోక్ వల్ల ఎఫెక్ట్ అయిపోయి ఇమేజ్ అయితే అయి ఉండదుగా అంత పెద్దవాళ్ళది. చిన్నవాళ్ళు ఎలాగో హర్ట్ అవ్వరు. సో పెద్దవాళ్ళు హర్ట్ అయ్యారంటే నేనేదో చిన్న సినిమా చేసుకున్నా, నా సినిమా వల్ల హర్ట్ అయ్యే ఇమేజ్ అయితే మీది కాదు అన్న ఫీలింగే నాకు. ఓకే. సో మీరేంటి అనిల్ రావిపూడి గారి లాగా ఆయనేమో సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి దిల్ రాజుని లాక్ చేసినట్టు మీరు మొగలి 2025 అని పెట్టి విశ్వప్రసాద్ లాక్ చేశారా? ఇది ప్లానే అండి. ఇది ప్లానే. ఎట్టి పరిస్థితుల్లో నాకు 2025 ఎక్కువ లో పరిస్థితుల్లో రావాలి. సార్ ఇలా వస్తేనే అందం సార్ అని చెప్పేసి 2025 అని పెట్టి అదొక చిన్న ఇంటెన్షన్ ఉంది. సో అదే లాస్ట్ ఇయర్ రాసేటప్పుడు 2025 అని పెట్టుకొని రాసుకొని, కానీ యాక్చువల్లీ ఇంత దాకా వస్తుంది అని కూడా అనుకున్నాను. నేను ఆగస్ట్ ఆ టైంకే రిలీజ్ అనుకున్నా. ఓకే. కానీ అడవులు అక్కడ దొరికే, ఎందుకనంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఎటువంటి పీరియడ్ సినిమా తీసినా ఏం తీసినా అందరికీ సోర్స్ మారేయడం వల్లే. ప్రాబ్లం ఏంటంటే అంత పెద్ద అడవిలో ఒకళ్ళే సినిమా షూటింగ్ చేయగలరు. ఎందుకనంటే అకామిడేషన్ తక్కువ. ఓ. సో అక్కడ వీళ్ళు చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ చేసుకోవచ్చు, కానీ మరి మేము ఎక్కడ ఉండాలి, రూమ్స్ కూడా ఉండవుగా. సో చాలా డేట్స్ దొరకటం చాలా కష్టమైంది. సో 50 days అడవిలోనే, ఓన్లీ అడవిలోనే 50 days చేసాం. మా ఇంటి సినిమా మొత్తం ఒక 80 days అయితే ఓన్లీ 50 days అడవి. 80 వర్కింగ్ డేస్ సినిమాకి? 80 వర్కింగ్ డేస్. నేను అది కూడా అనుకోవాలి. కలర్ ఫోటో 34 daysలో చేసి దీనికి అనుకోవాలా. బట్ జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలని అంటే ఇప్పుడు మీ వెనకాల అది ఉంది. సో ఇద్దరు హ్యాంగ్ అవుతున్నారు సినిమాలో. అది ఒక, ఇప్పుడు మీరు మొన్న చూసినప్పుడు ఆ ప్రమోషనల్ కంటెంట్ ఇట్స్ లైక్ 2 seconds ఆఫ్ కంటెంట్. అది తీయడానికి ఒక పూట పట్టుద్ది. వాళ్ళిద్దరికి రోప్స్ కట్టి కింద పెద్ద పెద్ద నిచ్చెనలు వేసి వాళ్ళు పైకి వెళ్ళి ఆ నిచ్చెల్ని తీసేసి వైడ్ షాట్ పెట్టాలి అంటే ఇలాంటి వాటి వల్ల మళ్ళీ డైలాగ్ డ్రామా ఇదంతా మళ్ళీ 30 రోజులు అయిపోయింది. ఆ 50 days ఈస్ కాల్డ్ యాక్షన్ పార్ట్, నాట్ ఫైట్స్. ఇప్పుడు నా దృష్టిలో ఇది యాక్షన్ పార్టే. ఇప్పుడు నేను ఇలా గన్ విసిరితే ఆ అమ్మాయి వచ్చి పట్టుకొని ఇద్దరు పట్టుకోవటం, ఇది నాకు యాక్షన్ పార్టీ. డైలాగ్ లేని ప్రతిది నాకు. సో అదొక 50 రోజులు. దానివల్ల అంత టైం, కానీ ఏదో సంథింగ్ బియాండ్ ద లిమిట్స్ చేయాలి అని చెప్పి మా శక్తులన్నీ పుష్ చేసుకొని చేసింది ఇదంతా. ఓకే. ఏంటి సినిమాకి ఎక్స్ట్రా క్రెడిట్ కూడా తీసుకున్నట్టున్నారు? ఏంటిది? రైటింగ్ డైరెక్షన్ మాత్రమే కాకుండా ఇంకో ఎక్స్ట్రా క్రెడిట్ కూడా ఒకటి వేసుకున్నారు సాంగ్లో. కలర్ ఫోటో కూడా నాకు ఫస్ట్ నుంచి ఆ పిచ్ ఉంది. ఓకే. నాకు మాంటేజెస్, కొరియోగ్రఫీ, ఇప్పుడు అరెరాకాశంలో ఆ హుక్ స్టెప్ నాదే, నేను క్రియేట్ చేసిందే అది. నాకు ఫస్ట్ నుంచి అది ఉంది. నేను కథ రాసుకునేటప్పుడే మాంటేజెస్ అవన్నీ రాసేసుకుంటా. ఇంకా వేరే ఎవరికి అసలు వేరే వాళ్ళకి ఇవ్వను నేను అసలు. నాకు బాగుంటుంది అది. అంటే ఇప్పుడు సయ్యారే ఆ సాంగ్లో స్టెప్ వేసింది ఉంది. ఆ స్టెప్ కృష్ణ అనే కొరియోగ్రాఫర్ వచ్చేసారు. అదే రెండు కనబడ్డాయి. కొరియోగ్రఫీ అని కనబడింది, మళ్ళీ మాంటేజెస్ అసలు నేను అసలు వేరే ఎవరికి నాకే కావాలి. ఓకే. ఓకే. అంటే మంచిదే, ఎందుకంటే అంతకుముందు ఖుషి సినిమా టైంలో పవన్ కళ్యాణ్ గారి పడతాయి యాక్షన్ కొరియోగ్రఫీ, ఈ డాన్స్ కొరియోగ్రఫీ అని చెప్పేసి ఈయనకి సపరేట్ ఎందుకు పడ్డాయి అని అప్పట్లో అర్థం కాల. తర్వాత ఓహో ఇంత పని ఉంటుంది, ఇంత ఉంటుంది కదా అని చెప్పి. కూల్. సో అంటే బిఫోర్ క్లోజ్ దిస్ అప్, అంటే ఈ స్పెసిఫిక్గా బండి సరోజ్ కుమార్ గురించి వీళ్ళందరూ చాలా డిస్కషన్స్ అవుతున్నాయి, కానీ నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఆయన అసలు కంప్లీట్గా తినేసాడు, ఇంకెవరికి స్పేస్ ఇవ్వలేదు ఈయన అసలు. ఆన్ స్క్రీన్ అసలు అలా కనబడి సిగరెట్ వెలిగించడం కానీ ఇవన్నీ అసలు, అంటే ఇంత పవర్ఫుల్ యాక్టర్ అంటే అంటే లిటరల్లీ స్క్రీన్ తినేస్తున్నాడు ఆయన తప్ప. అంటే ఒక ఎస్జే సూర్య ఎలా అయితే విజృంభిస్తాడో, ఎస్జే సూర్య ఇంటూ 10x ఉన్నాడు ఈయన బండి సరోజ్. సో అంత అంటే ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అద్భుతంగా అంటే కూడా ఒక విశ్వరూపం ప్రదర్శించే ఒక యాక్టర్ ముందు రోషన్ కానీ వీళ్ళందరూ ఎంతవరకు నిలబడగలరు అసలు? ఆ మాత్రం పవర్ ఉంటేనే అన్నం. అంటే ఊరికే జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్, నేను కలర్ ఫోటోలో కూడా విలన్ క్యారెక్టర్ ఎలా అనుకున్నాను అని అంటే, సుహాస్ అనేవాడు ఈ కామెడీ స్పేస్ నుంచి హీరో అవుతున్నాడు. ఇందులో తోపు ఎవరు మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో? సునీల్ అన్న. ఎందుకనంటే ఇలా చెయ్యొచ్చు అని కూడా ప్రూవ్ చేశాడు. అంటే ఇంక ప్రాపర్ హీరోకి హీరో, నాట్ జస్ట్ లైక్ ఒక చిన్న కామెడీ ఫిలిం అది కాకుండా అలా అయ్యారు కదా. సునీల్ అన్న తీసుకొచ్చి పెడితే వీడు చాలా చిన్నోళ్ళ కనిపిస్తాడు. అంటే నువ్వు చేస్తున్న జోన్, నువ్వు ఏ జోన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అందులో తోపు నేను అని కనిపిస్తుంటే నేను పెదరికం కనిపించేసేస్తుంది. అలాగా నాకు ఇందులో కూడా అసలు ఒక ఏనుగులాగా ఉండాలి. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఫిజిక్, అలా ఉండాలి, తొక్కేసేయాలి, ఒక్కొక్కళ్ళని అసలు తినేసేయాలి. అంటే స్క్రీన్ ప్రెజెన్స్లో కూడా తినేసేయాలి అన్నట్టే ఆ లుక్, ఆ కోరం వేసి ఇంతకుముందు ఎప్పుడు తను ఆ లుక్ చేయలే. ఆ లుక్ కానీ అది కానీ ప్రాపర్ మోస్ట్ హ్యాండ్సమ్గా తినే అవ్వాలి సినిమాలో అన్నట్టు అలా కేర్ తీసుకొని చేసిందే అది. ఇట్ ఈస్ ఇంటెన్షన్. ఆ లెవెల్ ఆఫ్ డామినేషన్ ఉంటుంది, ప్రతి దాంట్లో డామినేషన్ ఉండాలి. డైలాగ్స్లో తందే డామినేషన్ ఉంటుంది, స్క్రీన్ ప్రెజెన్స్లో డామినేషన్ ఉంటుంది. దాన్ని మనోడు ఒక అండర్ డాగ్గా వచ్చి దాన్ని డామినేట్ చేయటమే కథ.
ఓకే. యా. ఎందుకంటే జయం సినిమా గుర్తొచ్చింది. అసలు అందులో గోపీచంద్ ముందు నితిన్ ఏదో చిన్న ఇంతలా అవునవునవును, ఆన్ స్క్రీన్ కరెక్ట్ కరెక్ట్ చూస్తే చిన్న పిల్లోడు అసలు ఏం నిలబడతాడు కరెక్ట్ గోపీచంద్ ముందు అనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ సినిమా చూసి ఈ ట్రైలర్ చూసిన తర్వాత అదే ఫీల్. ఎక్కడ అంత ఏ యాంగిల్లో చూసినా అంతాడు. అంటే ఫిజికల్గా ఫైట్ చేస్తాడా లేదంటే ఇంకేం చేస్తాడా, మైండ్ గేమ్ ఆడతాడా అని పక్కన పెట్టేస్తే ఆన్ స్క్రీన్ అసలు ఎలా పాసిబుల్ అది. తన ముందు అసలు ఎవరు ఆనరు కదా. అతని డైలాగ్స్ అలాగే ఉన్నాయి, అతని స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే ఉంది, అతని క్యారెక్టరైజేషన్ అలాగే ఉంది. సో ఇంత అంటే రోషన్ ఎలా ఒప్పుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే డౌట్ కూడా వచ్చింది. లేదు, తను ఈ విషయంలో తనకున్న మెచ్యూరిటీ ఏంటంటే ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఏ గుడ్ స్టోరీ అని. అంటే నేనేదో ప్రూవ్ చేసేసుకోవాలి దీంతో, ఇంకా మొత్తం నా మీదే ఉండాలి, అది లేదు అసలు. అసలు భలే ఉంది అని అనుకుంటే ఒక 6 నెలలు అసలు ఎవరు చేస్తారు ఈ క్యారెక్టర్ అని చెప్పేసి చాలా వెయిట్ చేసాం అనమాట. ఆప్షన్స్ ఎతికే ప్రయత్నం, తను కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఎవరు చేస్తారు అది. సో ఆ లెవెల్ ఆఫ్ దాంతోనే తను కూడా ఒక క్లారిటీతోనే దిగాడు. ఈ లెవెల్ ఆఫ్ ఒక అండర్ డాగ్గా ఉండి వెళ్ళటమే కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ డెబ్యూ అయితే ఒప్పుకునేవాడు కాదేమో. డెబ్యూలో ఆల్రెడీ ఒకటి చూసాడు తను కూడా ఒకటి చూసినప్పుడు ఓకే దిస్ ఈజ్ నాట్ మై కైండ్ ఆఫ్ సినిమా ఏమో, ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి క్లారిటీతోనే దిగాడు. సో ఇందులో ప్రభాస్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ నుంచి ఇనిషియేట్ చేసుకుంటూ వచ్చారు కదా, రైట్ ఫ్రమ్ వైవహర్ష క్యారెక్టర్ ప్రొడక్షన్ నుంచి కూడా. సో సీన్స్ రీక్రియేషన్స్ కానీ లేదంటే ఆ సినిమా విజువల్స్ ఏమైనా యూస్ చేయడం జరిగిందా? అసలు ఏమీ లేదు. అంటే ఎందుకు కాపీరైట్స్ ఇష్యూ వల్ల లేదంటే అసలు అలానే ఏం కాదు, కాపీరైట్స్ ఇష్యూ వల్ల అని అసలు అది అనుకోలేదు. కానీ అలా కనిపించకుండానే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అంటే లిటరల్లీ ప్రభాస్ గారు ఈ కథలో ఒక భాగం, ఆయనకు కూడా తెలియకుండా ఆయన భాగమైన సినిమా తీసాం అన్నమాట. సో ఇట్స్ ఏ వెరీ క్యూటెస్ట్. ఆయన ఎంత కదిలి అంటే ఆయన మీద అభిమానమే ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అయింది ఆ అభిమానంతోనే. సో అలాంటి కథ ఎండ్ అవ్వటం కూడా ఒక కైండ్ ఆఫ్ అదే ఉంటుంది, ఆ ఫీల్ అయితే ఉంటుంది, ఆ ఎమోషన్ ఆఫ్ బీయింగ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ అన్నది ఒకటి ఉంటుంది. కానీ దాని మీద ఏం సినిమా వెళ్ళదు, కథ వేరు, కానీ ఎమోషన్కి అది ఉంటుంది, చాలా హోల్డ్ చేస్తుంది. మరి ప్రభాస్ అంతగానం క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఆయన కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలా లేదంటే రాజాసాబ్ ప్రాఫిట్ మాట్లాడుకుంటారు. సో మీకు ఓవరాల్గా ఈ మోగ్లీ అనే సినిమాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి మీకు? యాక్షన్ పార్ట్ మనం తీసేద్దాం అని అనుకున్నాము. కానీ నేను ఫస్ట్ నుంచి ఈ కథ విషయంలో ఏ కథ విషయంలో నేను నమ్మేది ఏంటి అని అంటే, జనరల్గా ప్రతి డైరెక్టరు హై పాయింట్స్ ఏంటి అని అంటే యాక్షన్ పార్ట్లు రాసుకోవడం మొదలు పెట్టేస్తాను. నేను అసలు దానికి యాంటీ. చాలామంది అంటే యాక్షన్ ఈజ్ నాట్ హై, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఇన్ ఒక చిన్న అడ్రినలిన్ రష్ ఇవ్వాలి అని, విత్ అన్ ఎమోషన్ అది ఉండాలి అని చెప్పి నేను ఇందులో రాసుకున్నప్పుడు యాక్షన్ ఉండాలి, నిజంగా ఇది వర్కౌట్ అయితే బోనస్ అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాను. కానీ నాకు ఫస్ట్ టైము నేను ఏ సెట్లో పని చేయకుండా నేను ఎలాంటివి తీసుకొని వచ్చాను నా దానికి, మళ్ళీ అందరం కొత్త వాళ్ళమే. బీఎట్ మారుతి కానీ నటరాజ్ అనే ఫైట్ మాస్టర్ కానీ అందరం కొత్త వాళ్ళమే. ఏదో ఒక గుడ్డిగా మా తాలూకా ఇన్నోసెన్సే అవుట్పుట్ ఇచ్చిందేమో అన్న ఫీల్. రేపు చూసాక జనాలు ఏమంటారు అన్నది చూడాలి. ఏదో చేసాం, యాక్షన్ ఏదో ట్రై చేసాం, అది చాలా టఫెస్ట్ పార్ట్. భయం వేసేసేది తీస్తున్నంతసేపు. ఏంటి రోజుకి నేను తీస్తే 5 to 6 minutes తీస్తాను ఫుటేజ్, ఇది 1 minute వస్తుంది రోజుకి, ఇంత ఖర్చు పెడతంటే నిజంగా తీస్తుంది కరెక్టా కాదా, రేపు ఇది ఎడిట్లో ఉంటుందా ఉండదా అని భయపడుతూ అది నాకు చాలా లోపల చాలా 1 minute అంటే 1 minute కాస్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 8-10 lakhs ఉంటుంది. మాకు అంత 8-10 lakhs కాదు, కానీ మాకు ఒక 4 to 5 ఉంటుంది. కానీ నేను ఖర్చు పెట్టించేదానికి నాకు చాలా ఎక్కువ అది. సో అందుకే నాకు ఫైట్స్ విషయంలో చాలా చాలా భయంగా తీసాము. కొంచెం తడబడ్డాము, దాన్ని ఎడిట్లో కవర్ చేసుకున్నాము. కానీ అదొకటి యాక్షన్ పార్ట్ నాకు చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్, చాలా టఫెస్ట్ పార్ట్. ఇంకో ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు థియేటర్కల్ రిలీజ్. సో దీనికి ఎక్కువ ప్రిపేర్డ్ ఉండాలి. December 12th అరౌండ్ ఒక 3-4 movies ఉన్నాయి. అదే అసలు అనుకోవాలి మేము ఖాళీగా ఉంది కదా వచ్చాం 12th మన ఒక్కళ్ళమే అని అనుకొని వచ్చాం, సడన్గా వచ్చారు అందరూ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అంటే వాటికి హైప్ లేదేమో అనుకున్న సినిమాలు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. అవునవునవును, స్పెసిఫిక్గా సైక్ సిద్ధార్థ్ కానీ అంటే ద మూమెంటం ద మూవీస్ ఆర్ హావింగ్. కార్తీ గారు వచ్చారు, కార్తీ గారి మీద సినిమా అదే కదా. ఇప్పుడు అది కొంచెం పెద్ద కరెక్ట్ రిస్క్ పాయింట్. ఎంతవరకు మనం అటెన్షన్ గ్రాప్ చేయగలం అన్నది, వస్తే పిచ్ ఎంజాయ్ చేస్తారు, నచ్చితే వెళ్తారని నమ్మకం. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అంతే వైబులో ఇంకా హైస్ ఉంటాయి, బట్ అటెన్షన్ గ్రాప్ చేయాలి ఫస్ట్ థింగ్ ఫస్ట్. అండ్ కొత్త ఫేసెస్ కాబట్టి ఆబ్వియస్గా. సో కూల్ సందీప్, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ December 12th.
సో మీ ఫస్ట్ థియేటర్కల్ డెబ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ డైరెక్షనల్, మీ రైటింగ్ ఇవన్నీ చూసాము. బట్ ఒక థియేటర్కల్ డెబ్యూ ఎంతవరకు ఆకట్టుకుంటారు? ఖచ్చితంగా ఆకట్టుకోవాలని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.